నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బుడమేరు పొంగి విజయవాడ అయితే నీళ్ళ ప్రవాహంతో పొంగిపోతుంది. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్న తరుణంలో కొంతమంది విలేకరులు అయితే ఇలాంటి ప్రశ్నలు అడిగారు. ఏంటంటే ప్రకాశం బ్యారేజ్కి అయితే బోట్లు ఏవైతే కొట్టుకొచ్చాయో అవి అంటే ఆ కొట్టుకురావడం ఏదైనా కుట్రపూరితంగా జరిగిందా అని చెప్పేసి అయితే ప్రశ్నలు వేయడం జరిగింది. మరి దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే విజయవాడ అయితే మొత్తం నీళ్లతోనైతే నిండిపోయింది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. అందరికీ అందుబాటులో ఉంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్తున్న తరుణంలో ప్రకాశం బ్యారేజ్లో అయితే పడవలు కొట్టుకొచ్చాయి, బోట్లు కొట్టుకొచ్చాయి, భారీ బోట్లు కొట్టుకొని వచ్చాయి. మరి దీని వెనకాల ఏదైనా కుట్రుందంటారా అని చెప్పేసి రిపోర్టర్ గారు అయితే అడగడం జరిగింది. మరి నిజంగానే దీని వెనకాల కుట్రుందా, లేకపోతే ఇది ఆ వరదకు కొట్టుకొని వచ్చాయి? అసలు ఏంటి సార్ అసలు? 125 ఏళ్ల చరిత్రలో కని విని ఎరుగనటువంటి వరద. ఒకవైపు కృష్ణమ్మ పొంగుతోంది, మరోవైపు బుడమేరు ఉధృతి ముంచేసింది బెజవాడని. ఇవాళ బెజవాడ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. చుట్టూ నీరు, జల దిగ్బంధంలో అన్ని కాలనీలు మనం చూసాం. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది ఊహించని అంశం అన్నమాట. అక్కడ కూడిక తీయకపోవడం, ఆ కాలుష్యాలు పెద్ద ఎత్తున బుడమేరులో డంప్ చేయటము, దాన్ని ఆక్రమించటం, అక్కడ రియల్ వెంచర్లు చేయడం, ఇవాళ ఆ పాపాలే ఇవాళ శాపాలై ఇవాళ బుడమేరు పొంగి విజయవాడ మీద పడింది. ఇటు బాధితుల్ని రక్షించటం, వాళ్ళల్లో భరోసా కల్పించటం, వాళ్ళకి ఆహార పొట్లాలు పంపిణీ చేయటం, వాళ్ళని పునరావాసాలకి తరలించడం ఒక పెద్ద ఛాలెంజ్. దాన్ని మీటప్ చేయటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు రాత్రింబవళ్ళు జనంలోనే ఉంటున్నారు. రాత్రి కూడా మనం చూసాం, ఆయన ఏంటి కేవలం 2 గంటలు కూడా నడుము వాల్చినట్లు లేరు. తెల్లారుజామున 2-3 దాకా ఆ బోటుల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇస్తూ చూసాం. మళ్ళీ పొద్దున్నే 4 మళ్ళీ బిగిన్ చేశారు రివ్యూస్ కానీ. తర్వాత మళ్ళీ ఆయనే స్వయంగా అన్ని చోట్ల పర్యటించడం కానీ, మంత్రులు. తర్వాత ఒక 70 సచివాలయాల పరిధిలో ఇవాళ మునిగింది. ఆ 70 సచివాలయాలు ఒక్కో సచివాలయానికి ఒక ఐఏఎస్ని బాధ్యుడిగా పెట్టేసి మొత్తం మంత్రులంతా ఇవాళ విజయవాడలో మకాం వేసి విజయవాడ ప్రజలకు వాళ్ళు బాసటగా నిలబడిన తరుణంలో మరో ఇదేంటి కుట్ర. ఏది మీరు అన్నది, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ 69వ నంబర్ గేటుకి ఒక బోట్ వచ్చి కొట్టుకుంది, ఇసుక బోట్. అట్లాగే మళ్ళీ వరుస పెట్టి 3 బోట్లు వచ్చి పడ్డాయి. ఆ వరద ఉధృతికి ఇవి తెగి వచ్చినాయా, లేకపోతే ఎవరన్నా వీటిని కావాలని తెంపారా? ఏది మీరు అడిగారేంటి, ఇది ఇన్సిడెంటలా యాక్సిడెంటలా? ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా ఇవాళ అదొక భయం, అదొక అనుమానం, సందేహాలు. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణాలు ఉన్నాయి. ఇది 2 రకాలుగా చూడాలి. ఇదేంటి, ఈ వచ్చిన బోట్లు, ఈ పడవలు ఇవి గుద్దుకున్నాయి. ఏం జరిగింది నీకు అక్కడ? ఆ ప్రకాశం బ్యారేజ్ అది ఇప్పటికే అది 70 ఏళ్ల బ్యారేజ్ అన్నమాట. శిథిలావస్థకి చేరిన నేపథ్యంలో హెవీ వెహికల్సే దాని మీద రాకపోకలు ఆపేశారు, బస్సులు కానీ ఇవి కానీ. అలాంటిది ఈ 4 బోట్లు వచ్చి గుద్దుకునేసరికి 69వ నంబర్ గేటు, అక్కడ ఆ పిల్లర్సు అవన్నీ కూడా ఊడి పడ్డాయి. ఏది, ఆ రాళ్ళన్నీ కూడా, ఆ ఇటుక బిళ్ళలన్నీ కూడా. ఈ వరద ఉధృతికి అసలు ప్రకాశం బ్యారేజీ వణికిపోతాను. ఇలాంటి సమయంలో ఈ బోట్లు వచ్చి గుద్దుకుంటే నీకు మనం చూసాం, గతంలో కూడా చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు ఇదే వరద ఉధృతి వచ్చినప్పుడు దాంతో ఆడుకున్నారు. కావాలని నీళ్లు వదలకుండా దిగువకి వాటిని చంద్రబాబు ఇల్లు ముంచేయటం కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఏదో బోటు అప్పుడు కూడా ఇలాగే వచ్చి ఒకటి అడ్డుపడింది. అదొక కుట్ర అన్నారు. కావాలనే చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడం కోసం అప్పుడు ఆడుకున్నారు ఈ నీళ్లతో, ఈ వరదతో అని జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు మనం చూసాం. ఇప్పుడు వరుస పెట్టి రాష్ట్రంలో గత 3 నెలలుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏదో రకంగా ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని చికాకు పరచడం కోసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు వెల్ఫేర్ హాస్టల్స్లో నీకు వరుస బట్టి నీకు అస్వస్థత అవుతున్నారు విద్యార్థులు. కల్తీ ఆహారం,
అది కూడా ఒక కుట్ర కోణం అంటున్నారు. మనం చూసాం నూజివీడు IIITలో అక్కడ కాంట్రాక్టర్లు కూడా కలుషిత ఆహారం, నీకు దగ్గర దగ్గర 1100 మంది పిల్లల ఆరోగ్యం దెబ్బతినడం. ఇంకోవైపు గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ నీకు తెలుసు, ఏది ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ బాత్రూముల్లో ఏదో కెమెరాలు పెట్టారని విద్యార్థినుల ఆందోళనలు. అన్నిటి వెనుక లింక్ చేసుకున్నట్లయితే ఒక అదృశ్య శక్తులేవో పనిచేస్తున్నాయి. వరుస వెంబడి ఒక రకమైనటువంటి ఆందోళనలు, ఉద్యమాలు తీసుకొచ్చే పనిలో వీళ్ళు కుట్రలకి పాల్పడుతున్నారన్న అనుమానాలు, సందేహాలు. అదే ఇవాళ రిపోర్టర్ కూడా ముఖ్యమంత్రిని అడిగాడు, ఏంటి కరెక్ట్గా ఆ బోట్లు ఇప్పుడే వచ్చి ఈ 3-4 బోట్లు ప్రకాశం బ్యారేజ్కి గుద్దుకోవటం ఏంటంటే ఇట్లా దానిలో కుట్ర ఉందంటున్నారు అంటే ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు చంద్రబాబు, ఏమని, ఇది ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు, వీటిపైన తర్వాత ఆలోచిద్దాం, విచారణ చేపిద్దాం. ఇప్పుడేంటి బాధితులను ఆదుకోవటం. అందరూ ఇవాళ మొత్తం నిరాశ్రయులయ్యారు. వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అజిత్ సింగ్ నగర్లో కానీ మొత్తం అక్కడ గొల్లపూడి ఆ పరిసరాలన్నీ కూడా నీకు దగ్గర మరి కాలనీలన్నీ నీట మునిగాయి. బుడమేరు విజయవాడ పరిధిలోనే 14 కిలోమీటర్ల ఉంటుంది. సెంట్రల్లో 7 కిలోమీటర్స్ ఉంటే వెస్ట్లో 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఏం జరిగింది, ఆక్రమించారు బుడమేరుని. బుడమేరు డెవలప్మెంట్, మోడర్నైజేషన్ అంతా తుంగలో దొక్కారు. 300 కోట్లతో దాన్ని మరి మోడర్నైజ్ చేయాలని బుడమేరు. అదేంటండి అమ్మా, 2 మీటర్లు లోతు ఉంటుంది, ఎక్కువ లోతు ఉండదు, 2.5 మీటర్స్, అంత పూడిపోయింది. దాన్ని ఏం చేయాలి, పూడిక తీయాలి. 2-2.5 మీటర్లు ఇంకా పూడిక తీస్తే తప్ప నీకు ఆ ప్రవాహం సరిపోదన్నమాట. అక్కడ ఆ డైవర్షన్ ఛానల్, దానికి వెలగలేరు డైవర్షన్ ఛానల్కి కూడా అది కలుపుద్ది అనమాట. దేన్ని, ఈ బుడమేరులో వచ్చే నీటిని కొల్లేరులో కలపాలి. ఆ డైవర్షన్ ఛానల్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ కిందకు వస్తుంది ఇదంతా కూడా. ఇది ఎప్పుడుది, నీకు దగ్గర 15 ఏళ్ల క్రితం 4,573 కోట్లు కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వస్తే కనీసం వాటిల్లో సగం ఉపయోగించుకోలేకపోయారు. అంటే పాలకుల నిర్లక్ష్యం ఎలా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆ మోడర్నైజేషనే కనుక కంప్లీట్ చేసుకుంటే ఈ కృష్ణా కెనాల్స్ అన్నీ కూడా నువ్వు పూడిక తీసేసి ఆ వ్యర్థాలన్నీ అందులో వేయనీయకుండా ఆక్రమణలకి గురి కాకుండా కాపాడి ఉన్నట్లయితే, ఇప్పుడు నీకెందుకు కంకిపాడులోనే మొత్తం ఆక్రమించారు, బుడమేరంతా ఆక్రమించి వెంచర్స్, రియల్ ఎస్టేటు వెంచర్స్, ఆ వెంచర్స్లో మళ్ళీ వీళ్ళకి వాటా ఎవరికి, ఈ ఎమ్మెల్యేలకి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జోగి రమేష్కి వాటాలే, వెల్లంపల్లి శ్రీనివాస్కి వాటాలే. వీళ్ళు ప్రోత్సహించారు ఈ ఆక్రమణలన్నిటికీ కూడా అన్నమాట. మనం చూసాం ఇవాళ ఈ పరిస్థితి. బుడమేరు మోడర్నైజేషన్ కనుక జరుగుంటే 300 కోట్లతో 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ 4,500 కోట్లు కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇవాళ విజయవాడ ఇలా మునిగిపోయేదా, విలవిలలాడేదా? అది విజయవాడ కాదు, ఇప్పుడు విలవిలవాడగా మారిందంటే కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నమాట. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కుతున్నా అన్నాడే తప్ప చెయ్యాల్సిన పనులు చెయ్యలేదు. ఇప్పుడు ఏ బటన్లు కాపాడతాయమ్మా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని బటన్లు నొక్కితే వచ్చే సొమ్ము ఇవాళ జరిగిన నష్టానికి భర్తీ అవుతుంది? ఇవాళ ఇళ్ళు కోల్పోయారు, సర్వం కోల్పోయి నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో 3 లక్షల కుటుంబాలు, 3 లక్షల మంది ఇవాళ నిరాశ్రయులంటే ఎప్పటికీ పరిస్థితి సద్దుమణుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు దీనిపైన దృష్టి పెట్టాలి. కృష్ణా కెనాల్స్ ఆధునీకరణ సత్వర ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలి. బుడమేరు ఆధునీకరణ జరగాలి, ఆక్రమణలు తొలగించాలి. దాన్ని మళ్ళా బుడమేరులో పూడిక తీయాల. ఏది 2.5 మీటర్లన్నా పూడిక తీయకపోతే అటు ఏలూరు కెనాల్, ఇటు బందర్ కెనాల్, సైప్రస్ కెనాల్ మొత్తం అంతా ఆక్రమణలే, మొత్తం అంతా పూడిక
ఈ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అందులో అందులోనే వేసేస్తున్నారు. వేసేసిన పరిస్థితి ఇవాళ ఈ విలయ తాండవం, జల విలయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.